తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకుని ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనాలతో పాటు 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్ఐలు, 3 మహిళా ఎస్ఐలు, 15 ఏఎస్ఐలు, మొత్తం 200 మంది పోలీస్ సిబ్బంది పికెటింగ్ ఏర్పాటు చేసుకుని బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. 3 లోపల కాకపోతే సింగిల్ నైవేద్యం అమ్మ ఎవరైనా పళ్ళు గాని స్వీట్ బాక్స్ గాని తీసుకొస్తే ఒక 2 తీసి ఆ పలక కుడక ఎండు కొబ్బరి చెక్కలో ఖర్జూర పండు ఉంటుందమ్మా, ఆ ఖర్జూర పండు పెట్టండి. జ్ఞానదాత్రి విద్యాప్రదాయిని అయిన వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో అతి వైభవంగా రేపు వసంత పంచమి మహోత్సవం జరగనుంది. అందులో ఉదయమే 3:30 గంటలకి శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క కనకమలోలచే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, తర్వాత అలంకార సేవ, లక్ష పుష్పార్చన, ఛప్పన్ భోగ్ 56 మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన వగైరా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం 3 గంటలకి శ్రీ 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 మాధవానంద స్వామి కరకమలచే ఇంతకుముందు మన శారదా వైదిక స్మార్త విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు 9 మందికి జయపట్టా ప్రధానోత్సవ కార్యక్రమం, అలాగే పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి విద్యను, జ్ఞానాన్ని, శాంతిని పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.